నమస్కారం అండి. అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలి, అందరు హెల్తీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంలో మనం ఉండాలన్నది కోరుకునేదే మన ఛానల్. కాబట్టి అందరం హ్యాపీగా, సంతోషంగా, హెల్తీగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి, హెయిర్ బాగా గ్రోత్ అవ్వాలి, అలాగే జుట్టు కూడా మందంగా ఉండాలి, అలాగే జడ కూడా పొడవు కావాలి అని చాలా మంది అమ్మాయిలకు ఉంటుంది. కానీ అది సాధ్యం కాక ఇబ్బంది పడుతూ జడ సన్నగా ఉండడము, ఎంటికలు ఊరికనే ఊరిపోవడము, హెయిర్ ఫాల్ కావడం, ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అలాంటి ప్రాబ్లం పోవాలంటే ఎలా, మాకు ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదని ఇబ్బంది పడుతున్న ప్రతి అమ్మాయికి ఇప్పుడు ఈ వీడియోలో మంచి పరిష్కారం చెప్పబోతున్నాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. హెయిర్ ఫాల్ ప్రాబ్లం సర్వసాధారణ, చాలామందికి ఉంది. ఈ కాలంలో వాటర్ పడక, వాతావరణము మార్పుల వల్ల కూడా హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం పోవాలి అని అంటే ఉల్లి రసాన్ని తలకు పట్టించి ఒక 10 నిమిషాల తర్వాత కడిగేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ బాగా ఒత్తుగా పెరుగుతుంది. అలా వారంలో ఒక్కసారైనా చేయండి. అలాగే కొబ్బరి నూనెతో హెయిర్కి, తలకి మసాజ్ చేయడం వారంలో 2 సార్లు చేయడం వల్ల హెయిర్ బాగా బలంగా తయారవుతుంది. కాబట్టి వారంలో 2 సార్లైనా కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి తలకి. ప్రోటీన్ ఫుడ్, శనగలు, పన్నీరు, అలాగే గోంగూర లాంటి మంచి ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ తినండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్రాహ్మి, ఆమ్లా, భృంగరాజు ఇలాంటి నూనెలు హెయిర్ని శక్తివంతంగా తయారు చేస్తాయి, అలాగే బాగా దృఢంగా తయారు చేస్తాయి. ఇట్లాంటి నూనెలు కూడా వాడితే చాలా మంచిది, ఇట్లాంటి ఆయిల్స్ వాడడం వల్ల. కాబట్టి ఇలాంటివి వాడడానికి ట్రై చేయండి. స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి తగ్గించుకోండి. అలాగే ధ్యానం చేయండి, కొంచెం వాకింగ్ లాంటివి చేయడం వల్ల కూడా మీ హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది, మంచిగా హెయిర్ పెరుగుతుంది. అలాగే ఎక్కువ వేడి ఉన్న వాటర్తో తల స్నానం చేయడం మంచిది కాదు. కాబట్టి నార్మల్గా గోరువెచ్చని వాటర్తో తల స్నానం చేయడం చాలా మంచిది. అలాగే మంచి కెమికల్ ఎక్కువగా ఉన్న షాంపూల కన్నా మంచి ఇంట్లో కుంకుడుకాయలు నూరి వచ్చిన రసంతో తలస్నానం చేయడం చాలా మంచిది. షాంపూలు వాడడం కన్నా కుంకుడుకాయలు, శీకాకాయ ఇలాంటివి వాడడం వల్ల మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ అనేది లేకుండా పోతుంది, హెయిర్ కూడా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే హెయిర్ మంచి పొడవుగా, మంచిగా మీ జడ పొడవుగా, అందంగా, బాగా లావుగా కూడా తయారవుతుంది మీ జడ. కాబట్టి ఇలా శీకాకాయ, కుంకుడుకాయలు లాంటివి వాడడానికి ట్రై చేయండి. అలాగే అన్నం ఉడికించిన తర్వాత వచ్చిన గంజిలో కొన్ని వాటర్ కలిపి, కొంచెం కొబ్బరి నూనె కలిపి మీరు తలస్నానం చేసిన తర్వాత ఆ వాటర్తో మళ్ళీ మీ హెయిర్ని కడగండి. ఇలా కడగడం వల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. కాబట్టి ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా మీరు. హెయిర్ ఫాల్ తగ్గడానికి ఇందులో కొన్ని వాడినా కూడా మీ హెయిర్ ఫాల్ తగ్గి మీ హెయిర్ చాలా ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల చాలా చాలా హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. వాళ్ళ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, వాళ్ళు కూడా అందంగా తయారవుతారు. కాబట్టి షేర్ చేయండి వీడియో. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. మంచి హెల్త్ టిప్ అయినా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. అందరూ సంతోషంగా ఉండాలి, ఆ సంతోషంలో మనం ఉండాలని కోరుకునేదే ఈ ఛానల్. హర హర మహాదేవ.